శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే విషయాన్ని పూర్తిగా వినే ప్రతి ఒక్కరికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సింహరాశి వాళ్లకు జూన్ 14, 15, 16, 17 తేదీలు సాధారణ క్యాలెండర్ రోజులు కావు. ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దంగా కదులుతున్న ఒక చక్రానికి ముగింపు, మరో కొత్త చక్రానికి ప్రారంభం. చాలామంది సింహరాశి వారు గత కొన్ని వారాలుగా ఒక విచిత్రమైన అనుభూతిని గమనిస్తున్నారు. బయటకు అన్నీ మామూలుగానే కనిపిస్తున్నా లోపల మాత్రం ఏదో పెద్ద మార్పు దగ్గర పడుతున్నట్టు భావన ఎంటాడుతుంది. అదే భావనకు కారణం ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజుగారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మాత్రమే. ఇప్పుడే ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ పూర్తి జాతకం కూడా చెబుతాడు. జూన్ 14 ఆదివారం ఉదయం నుంచి మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక ప్రత్యేకమైన కదలిక మొదలవుతుంది. ఇది కేవలం సంఘటనల రూపంలో మాత్రమే కనిపించదు. కొంతమంది వ్యక్తుల మాటల్లో, కొంతమంది చూపుల్లో, కొంతకాలంగా ఆగిపోయిన సంభాషణలో, అకస్మాత్తుగా మళ్ళీ వినిపించే పేర్లలో ఈ మార్పు మొదటి సంకేతాలు కనిపిస్తాయి. చాలా కాలంగా మీ దృష్టికి రాని ఒక విషయం ఇప్పుడు మీ ముందు స్పష్టంగా నిలబడుతుంది. గతంలో మీరు చేసిన ఒక నిర్ణయం సరైనదే అని నిరూపించే పరిస్థితి ఎదురవుతుంది. ఆ క్షణంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. కొంతకాలంగా మీపై అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తి తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించిన వాళ్ళు ఇప్పుడు మీ స్థిరత్వాన్ని గుర్తిస్తారు. మీరు ఎవరిని ఎమ్మడించాల్సిన అవసరం లేకుండా మీ విలువను ఇతరులు అంగీకరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇది పెద్ద గొడవ రూపంలో జరగదు. చాలా ప్రశాంతంగా, చాలా స్పష్టంగా జరుగుతుంది. ఇప్పుడే ఈ కథలో అత్యంత ముఖ్యమైన భాగం మొదలవుతుంది. గత కొన్ని నెలలుగా మీ మనసులో తిరుగుతున్న ఒక ఆర్థిక అంశం ఉంది. అది వ్యాపారానికి లేదా ఉద్యోగానికి లేదా కుటుంబ ఆర్థిక ప్రణాళికకు సంబంధించినదై ఉండవచ్చు. ఆ విషయం మీద మీరు ఎన్నోసార్లు ఆలోచించారు. కొన్ని సందర్భాల్లో నిరాశ కూడా ఎదురైంది. కానీ జూన్ 14 సాయంత్రం తర్వాత ఆ అంశానికి సంబంధించిన ఒక సమాచారం మీకు చేరుతుంది. అది చిన్న వార్తలా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టం నేరుగా తలుపు తట్టదు. ముందుగా ఒక పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష మీ సహనాన్ని కొలుస్తుంది, మీ స్పందనను గమనిస్తుంది. మీరు తొందరపడకుండా వ్యవహరించిన ప్రతి సందర్భంలో మీకు అనుకూల ఫలితం లభిస్తుంది. మీరు ఆవేశంతో స్పందించిన ప్రతి సందర్భంలో ఆలస్యం ఎదురవుతుంది. అందుకే ఈ కాలంలో మాటల కంటే పరిశీలనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదివారం రాత్రి సమయం ప్రత్యేకంగా ఉంటుంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా చాలా కాలంగా సంప్రదించని వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం మీ ఆలోచనలను మార్చేస్తుంది. మొదట అది చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ కొన్ని గంటల తర్వాత దాని అసలు ప్రాధాన్యం అర్థమవుతుంది. ఇదే చోట చాలామంది సింహరాశి వారు ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం రాబోయే వారాల దిశను నిర్ణయిస్తుంది. ఇప్పుడు జూన్ 15 సోమవారం వైపు అడుగు పెడదాం. ఈరోజు ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభిస్తాయి. మీరు పంపిన ఒక అభ్యర్థనకు స్పందన వస్తుంది. మీరు ఎదురు చూసిన ఒక వ్యక్తి మీతో మాట్లాడేందుకు ముందుకొస్తారు. గతంలో మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీ సమయాన్ని కోరుకుంటారు. ఈ మార్పు ఒక్కసారిగా వచ్చినట్టు కనిపించినా దాని విత్తనం చాలా కాలం క్రితమే నాటబడింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక ఆర్థిక సూచన కనిపిస్తుంది. ఇది నేరుగా డబ్బు చేతికి రావడం రూపంలో ఉండకపోయినా డబ్బుకు దారి తీసే అవకాశం రూపంలో ఉంటుంది. ఒక పరిచయం, ఒక చర్చ, ఒక ప్రతిపాదన లేదా ఒక ఆలోచన మీ ముందుకు వస్తుంది. ఈ సందర్భంలో జ్యోతిష్య శాస్త్రం ఒకటి చెబుతుంది: మీరు చూపే తెలివితేటలు చాలా కీలకం. ఇతరులు గమనించని అంశాన్ని మీరు గుర్తిస్తారు. అదే మీ బలం అవుతుంది.
ఈరోజు మరో ఆసక్తికరమైన అంశం కుటుంబానికి సంబంధించినది. కుటుంబంలో గతంలో చెప్పలేకపోయిన కొన్ని భావాలు ఇప్పుడు బయటపడతాయి. ఒక అపార్థం తొలగుతుంది. ఒక వ్యక్తి మీపై ఉన్న నిజమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. ఈ సంభాషణ తర్వాత మీ మనసులో ఉన్న భారం ఒక భాగం తగ్గిపోతుంది. చాలా కాలంగా చెప్పాలని అనుకున్న విషయం చివరకు వినిపిస్తుంది. సాయంత్ర సమయానికి మరో సంకేతం కనిపిస్తుంది. మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అప్పట్లో మీకు లభించని సమాచారం ఇప్పుడు మీ వద్ద ఉంటుంది. అప్పట్లో మీకు లేని అనుభవం ఇప్పుడు మీకు ఉంటుంది. అందుకే ఈసారి మీరు తీసుకునే నిర్ణయం పూర్తిగా వేరే ఫలితాన్ని ఇస్తుంది. సోమవారం రాత్రి సమయంలో ఒక ముఖ్యమైన గ్రహ సంబంధ ప్రభావం మీ ఆలోచన విధానాన్ని మరింత పదును పెడుతుంది. మీరు గతంలో గమనించిన విషయాలను ఇప్పుడు స్పష్టంగా గుర్తిస్తారు. కొంతమంది వ్యక్తులు అసలు ఉద్దేశాలు మీకు అర్థమవుతాయి. ఎవరు మీ విజయాన్ని కోరుకుంటున్నారో, ఎవరు కేవలం మీ ప్రయోజనాన్ని మాత్రమే చూస్తున్నారో స్పష్టమవుతుంది. ఈ అవగాహన రాబోయే రోజుల్లో మీకు పెద్ద రక్షణగా నిలుస్తుంది. జూన్ 16 మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే శక్తి ముందు 2 రోజుల్లో కనిపించిన సంకేతాలకు పూర్తి అర్థాన్ని తీసుకొస్తుంది. ఈరోజు మీరు వినే ఒక వార్త, చూసే ఒక సంఖ్య, కలిసే ఒక వ్యక్తి లేదా ఎదురయ్యే ఒక చిన్న సంఘటన కూడా యాదృచ్ఛికంగా కనిపించినా దాని వెనుక ఒక పెద్ద అనుసంధానం ఉంటుంది. చాలా కాలంగా విడివిడిగా కనిపించిన విషయాలు ఒక్కసారిగా ఒకే చిత్రంలా స్పష్టంగా మారుతాయి. గతంలో ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయో, ఎందుకు కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయారో, ఎందుకు కొన్ని అవకాశాలు చివరి నిమిషంలో జారిపోయాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమయం ప్రత్యేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే సంభాషణలో ఒక కీలక సమాచారం బయటపడుతుంది. చాలా కాలంగా దాచిపెట్టిన విషయం ఒకరి నోటి నుంచి అనుకోకుండా బయటకు వస్తుంది. ఆ సమాచారం విన్న తర్వాత మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీరెంతవరకు ఒక కోణంలో మాత్రమే చూసిన విషయాన్ని ఇప్పుడు మరో కోణంలో పరిశీలించడం ప్రారంభిస్తారు. ఇదే మార్పు తర్వాత విజయానికి పునాది అవుతుంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఒక కొత్త దిశ కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు, ఆలస్యమైన చెల్లింపు, పూర్తి కాలేకపోయిన ఒప్పందం, మధ్యలో ఆగిపోయిన ప్రణాళిక వంటి అంశాల్లో కదలిక మొదలవుతుంది. ఒక వ్యక్తి మీకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. ఆ సమాచారం సాధారణ సలహా కాదు. అది ఒక తలుపు తెరిచే తాళం చెవి లాంటిది. చాలామంది గుర్తించని చిన్న అవకాశాన్ని మీరు గుర్తిస్తారు. అదే విషయం తర్వాత పెద్ద లాభానికి కారణమవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. మీకు గతంలో సహాయం చేసిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఈ కలయిక కేవలం జ్ఞాపకాల కోసం జరగదు, ఒక కొత్త ప్రయోజనం కోసం జరుగుతుంది. మీరిద్దరూ మాట్లాడే విషయాల్లో ఒకటి భవిష్యత్తుకు సంబంధించినది. ఆ చర్చలో వచ్చిన ఒక ఆలోచన తర్వాత కొన్ని నెలల దిశను నిర్ణయిస్తుంది. మొదట అది చిన్న ఆలోచనగా కనిపిస్తుంది, కానీ దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్తుంది. ఈరోజు మరో ముఖ్యమైన అంశం మీ వ్యక్తిత్వానికి సంబంధించినది. గత కొన్ని వారాలుగా మీలో నిశ్శబ్దంగా పెరిగిన అసంతృప్తి ఇప్పుడు కరిగిపోతుంది. మీరు చేయగలిగింది ఏమిటి, చేయకూడనిది ఏమిటి అన్న స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత వచ్చిన తర్వాత మీ అడుగులు మరింత స్థిరంగా మారుతాయి. ఇతరుల అభిప్రాయాల కంటే మీ సొంత నిర్ణయాలకు ఎక్కువ విలువనిస్తారు. అదే సమయంలో మీ మాటకు కూడా కొత్త బలం వస్తుంది. సాయంత్ర సమయానికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. చాలా కాలంగా మనసులో తిరుగుతున్న ఒక ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం లభిస్తుంది. ఆ సమాధానం పుస్తకంలో కనిపించదు, జ్యోతిష్యుడి వద్ద వినిపించదు, మీ చుట్టూ జరుగుతున్న సంఘటనల రూపంలోనే కనిపిస్తుంది. మీరు గమనించే ఒక చిన్న విషయం ఒక పెద్ద సందేహాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఈ క్షణం తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడరు. మంగళవారం రాత్రి సమయం అత్యంత ప్రభావవంతమైనది. కొంతమంది సింహరాశి వారికి ఈ సమయంలో ఒక కీలక సందేశం అందుతుంది. మరికొందరికి ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది. ఇంకొందరికి ఒక పాత సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. ఏ రూపంలో జరిగినా ఈ సంఘటన మీ మనసులో ఒక వెలుగును నింపుతుంది. చాలా కాలంగా ఎదురు చూసిన దిశ కనిపిస్తుంది. ఇదే కారణంగా ఈ రాత్రిని మీరు చాలా రోజుల తర్వాత కూడా గుర్తించుకుంటారు. ఇప్పుడు మనం జూన్ 17 బుధవారం ఉదయం గురించి తెలుసుకుందాం. ఈరోజు మొదటి గంటల నుంచే మీరు వాతావరణంలో ఒక మార్పును గమనిస్తారు. ముందున్న రోజుల్లో సేకరించిన సంకేతాలన్నీ ఇప్పుడు ఒక ఫలితంగా మారడం ప్రారంభిస్తాయి. మీరు వేసిన విత్తనానికి మొలక కనిపించే సమయం ఇది.
చాలా రోజులుగా నిశ్శబ్దంగా సాగిన ప్రక్రియ ఇప్పుడు బయటికి కనిపించడం మొదలవుతుంది. బుధవారం ఉదయం ఒక వ్యక్తి మీకు ప్రత్యేకంగా గుర్తుండిపోతాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చేసే ఒక సూచన లేదా చూపించే ఒక అవకాశం మీ ఆలోచనలను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీరు ఆ క్షణంలో దాని విలువను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా కొంతసేపటి తర్వాత అదే విషయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఇది సాధారణ పరిచయం కాదు, ఒక మార్గదర్శక సంకేతం. ఈరోజు ఆర్థిక అంశాల్లో మరో ముఖ్యమైన మలుపు కనిపిస్తుంది. గతంలో మీకు అందని సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో ఉంటుంది. అందుకే ఇతరులు తీసుకోలేని నిర్ణయాలని మీరు తీసుకోగలుగుతారు. మీరు చూసే ఒక సంఖ్య, వినే ఒక ప్రతిపాదన, పరిశీలించే ఒక అవకాశం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్షణంలో తీసుకునే నిర్ణయం చాలా కాలం పాటు ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం సమయానికి కుటుంబం లేదా సన్నిహితుల నుంచి ఒక శుభవార్త వినిపిస్తుంది. ఆ వార్త మీ మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు ఎదురు చూసిన ఒక సమాధానం లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన ఒక విషయం కదలడం ప్రారంభిస్తుంది. ఈ పరిణామం తర్వాత మీలో ఉన్న సందేహాలు క్రమంగా మాయమవుతాయి. వాటి స్థానంలో ధైర్యం నిలుస్తుంది. జూన్ 17 బుధవారం సాయంత్రం సమయానికి చేరుకునే సరికి ఈ 4 రోజుల ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ నెమ్మదిగా తెరపైకి వస్తుంది. ఆదివారం కనిపించిన చిన్న సంకేతం, సోమవారం వచ్చిన సమాచారం, మంగళవారం జరిగిన పరిచయం, ఇవన్నీ వేరువేరు సంఘటనలు కావు. ఒకే దారంలో అల్లుకున్న ముత్యాల్లా ఇప్పుడు అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై కనిపిస్తాయి. ఈ క్షణంలో మీకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. కొన్ని విజయాలు కష్టపడి సాధించాల్సి వస్తుంది, కానీ కొన్ని విజయాలు సరైన సమయంలో వచ్చినప్పుడు స్వయంగా మీ వైపు నడుచుకుంటూ వస్తాయి. ఇప్పుడు మీరు అదే దశలో అడుగు పెడుతున్నారు. బుధవారం సాయంత్రం ఒక చిన్న సంఘటన మీ మనసులో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అది ఒక సమావేశం కావచ్చు, ఒక సందేశం కావచ్చు, ఒక పత్రం కావచ్చు, లేదా ఒక నిర్ణయం కావచ్చు. బయటకు వారికి అది సాధారణ విషయంలా కనిపిస్తుంది, కానీ మీకు మాత్రం దాని వెనుక ఉన్న విలువ వెంటనే అర్థమవుతుంది. చాలా కాలంగా ఎదురు చూసిన ఒక సమాధానం మీ ముందుకు వస్తుంది. ఆ సమాధానం వినగానే గత కొన్ని నెలలుగా మీలో ఉన్న అనేక సందేహాలు ఒక్కసారిగా కరిగిపోతాయి. ఈ సమయంలో మీరు గమనించాల్సిన మరో అంశం ఉంది. మీ జీవితంలో ఒక వ్యక్తి చాలా కాలంగా నిశ్శబ్దంగా మీ ప్రయాణాన్ని గమనిస్తున్నాడు. అతను ఎప్పుడు పెద్ద మాటలు మాట్లాడలేదు, ఎప్పుడు తన ఉనికిని చూపించడానికి ప్రయత్నించలేదు, కానీ అవసరమైన సమయంలో సరైన సమాచారం, సరైన సూచన, సరైన ప్రోత్సాహం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పాత్ర ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా తెలుస్తుంది. కొన్నిసార్లు విజయం వెనుక నిలబడే వ్యక్తులు వెలుగులోకి కనిపించరు, కానీ వారి ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే అతిపెద్ద పాఠం ఇదే. ప్రతి చిరునవ్వు స్నేహానికి గుర్తు కాదు, ప్రతి మౌనం వ్యతిరేకతకు సంకేతం కాదు. మీ జీవితంలో నిజంగా విలువైన వారు ఎవరో, కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చేవారు ఎవరో ఇప్పుడు మీరు స్పష్టంగా గుర్తిస్తారు. ఈ అవగాహన మీ భవిష్యత్తులో చాలా పెద్ద పొరపాట్లను సరిదిద్దుతుంది. బుధవారం రాత్రి సమయానికి ఒక కొత్త ఆలోచన మీ మనసులో బలంగా స్థిరపడుతుంది. గతంలో ఎన్నోసార్లు ఆలోచించి పక్కన పెట్టిన ఒక విషయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తుంది, కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంటుందండి. ఈసారి మీలో సందేహం ఉండదు, ఈసారి మీలో భయం ఉండదు, ఈసారి మీలో స్పష్టత మాత్రమే ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం గత నిర్ణయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ నిర్ణయం తర్వాత మీ అడుగులు మరింత ధైర్యంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా కూడా ఈ సమయం ఒక కీలక మలుపును చూపిస్తుంది. గతంలో మీరు వేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన రూపంలో కనిపిస్తుంది, మరికొందరికి వ్యాపార సంబంధ పరిణామంగా కనిపిస్తుంది, ఇంకొందరికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మెరుగుదల రూపంలో కనిపిస్తుంది. ఏ రూపంలో కనిపించినా ఈ మార్పు వెనుక ఉన్న మూల కారణం మీ సహనం. మీరు త్వరగా ఫలితం రాకపోయినా మీ ప్రయత్నాన్ని మాత్రం మీరు ఆపలేదు. ఇప్పుడు అదే పట్టుదల మీకు ఫలితాన్ని అందిస్తుంది. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన కర్మ సంబంధ పరిణామం కూడా కనిపిస్తుంది. గతంలో మీరు ఎవరికో చేసిన ఒక చిన్న సహాయం ఇప్పుడు అనుకోని మార్గంలో తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. మీరు అప్పట్లో గుర్తించుకొని సంఘటన ఇప్పుడు ఫలితంగా నిలుస్తుంది. ఇదే కర్మ యొక్క అసలు స్వభావం. చేసిన పని ఎప్పుడూ మాయం కాదు, సరైన సమయంలో తిరిగి ప్రత్యక్షమవుతుంది. ఈ అనుభవం తర్వాత మీరు మీ గతాన్ని కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం, ఈ 4 రోజుల్లో మీ అంతరంగంలో జరిగిన మార్పు బయట కనిపించే ఫలితాల కంటే పెద్దది.
ఆదివారం నాడు మీరు సమాధానం వెతికారు, సోమవారం మీరు సంకేతాలను గుర్తించారు, మంగళవారం మీరు మీ దిశను కనుగొన్నారు, బుధవారం మీరు మీ నిర్ణయాన్ని సేకరించారు. ఇదే ఈ ప్రయాణం యొక్క అసలు అర్థం. బయట ప్రపంచం మారకముందు మన ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు అదే ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఈ 4 రోజుల ప్రయాణం చివరి అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. జూన్ 14 నుంచి జూన్ 17 వరకు జరిగిన ప్రతి సంఘటన, ప్రతి సంకేతం, ప్రతి పరిచయం, ప్రతి ఆలోచన మిమ్మల్ని ఒక నిర్దిష్ట స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు నిలబడి ఉన్న ఈ స్థానం కొన్ని రోజుల క్రితం మీరు ఉన్న స్థానం కాదు. బయట ప్రపంచానికి పెద్ద మార్పు కనిపించకపోయినా మీలో జరిగిన మార్పు చాలా గొప్పది. అదే మార్పు రాబోయే రోజుల ఫలితాలను నిర్ణయిస్తుంది. బుధవారం రాత్రి ముగిసే సమయానికి మీ మనసులో ఒక స్పష్టమైన భావన ఏర్పడుతుంది. ఇకపై ఏ దిశలో అడుగులు వేయాలో మీకు అర్థమవుతుంది. చాలా కాలంగా మీ సమయాన్ని వృధా చేసిన కొన్ని విషయాల నుంచి మీరు సహజంగానే దూరం అవుతారు. గతంలో మీ శక్తిని ఖర్చు చేసిన కొందరు వ్యక్తుల ప్రభావం తగ్గిపోతుంది. ఒకప్పుడు ముఖ్యంగా అనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు అసలు విలువ లేనివిగా కనిపిస్తాయి. ఇదే అంతరంగ పరిపక్వత. ఈ 4 రోజుల్లో మీకు వచ్చిన అతిపెద్ద వరం డబ్బు కాదు, అవకాశం కాదు, ప్రశంస కాదు, స్పష్టత. ఒక వ్యక్తి జీవితంలో స్పష్టత వచ్చిన తర్వాత అతన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే సందేహం తగ్గిన చోట నిర్ణయం పుడుతుంది, నిర్ణయం పుట్టిన చోట దిశ ఏర్పడుతుంది, దిశ ఏర్పడిన చోట ప్రయాణం వేగంగా అందుకుంటుంది. ఇప్పుడు మీరు అదే దశలో ఉన్నారు. గతంలో మీకు ఎదురైన కొన్ని నిరాశలు గుర్తుకు వస్తాయి. మీరు నమ్మిన వ్యక్తి వెనక్కి తగ్గిన సందర్భం, మీరు ఆశించిన ఫలితం ఆలస్యమైన సందర్భం, మీరు కష్టపడి చేసిన పని గుర్తింపు పొందని సందర్భం. ఆ సంఘటనలు అప్పట్లో బాధను ఇచ్చాయి, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అనుభవాలు లేకపోతే మీరు ఈ స్థాయికి చేరుకునేవారు కాదు. ప్రతి నిరాశ మీలో ఒక కొత్త బలాన్ని నిర్మించింది, ప్రతి ఆలస్యం మీ సహనాన్ని పెంచింది, ప్రతి పరీక్ష మీ నిర్ణయ శక్తిని పొదును పెట్టింది. ఇప్పుడు రాబోయే రోజుల గురించి ఒక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. మీరు ఈ 4 రోజుల్లో గుర్తించని ఒక అవకాశం, ఒక ఆలోచన, ఒక పరిచయం లేదా ఒక నిర్ణయం రాబోయే వారాల్లో పెద్ద మార్పు దాల్చబోతుంది. ఈ సమయంలో తొందరపాటు అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. మీ ముందున్న దారిని మీరు ఇప్పటికే గుర్తించారు. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, స్థిరంగా ముందుకు సాగడం. సింహరాశి వారికి ఈ కాలం ఒక ప్రత్యేకమైన గుణపాఠాన్ని నేర్పుతుంది. నిజమైన శక్తి గట్టిగా మాట్లాడడంలో లేదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉంది. నిజమైన విజయం అందరికీ కనిపించే స్థాయికి చేరుకోవడం లేదు, మనలోని సందేహాలను జయించడంలో ఉంది. ఈ 4 రోజుల అనుభవం మీకు ఇదే విషయాన్ని మళ్ళీ గుర్తు చేసింది. ఈ వీడియో చూసిన సింహరాశి వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో 12 రాశి ఫలాల గురించి చెప్తాం. అలాగే మన ఛానల్ గురించి మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం.